చావా మూవీ చూసేసాను భయ్యా. ఈ మూవీ 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' లైఫ్ ఆధారంగా తీశారు. 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' ఎవరు అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకి తెలుసు కదా, ఆఫ్ మరాఠా కింగ్డమ్. వాళ్ళ కొడుకే ఛత్రపతి సంభాజీ మహారాజ్. మూవీ స్టార్ట్స్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన చనిపోయాక వాళ్ళ కొడుకు ముఘల్ ఎంపైర్తో ఎలా ఫైట్ చేశారు అండ్ వాళ్ళ ఫాదర్ ఐడియాలజీ, స్వరాజ్యంని ఎలా ముందుకి తీసుకొని వెళ్ళాడు అనేదే మూవీ. మూవీ చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి విక్కీ కౌశల్. బాలీవుడ్ ఒకవైపు, విక్కీ కౌశల్ ఒకవైపు. నేనెందుకు ఇలా అంటున్నా అంటే, ఆయన వర్క్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విక్కీ కౌశల్. సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో బ్లడ్ పెట్టేశారు. డైలాగ్ డెలివరీ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ఎక్కడా తప్పు పెట్టడానికి లేకుండా చేశారు. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అయితే ట్రూలీ మాస్టర్ పీస్ ఆయన పర్ఫార్మెన్స్. ఎమోషన్ పీక్లో ఉంటుంది ఆ లాస్ట్ 40 మినిట్స్. వెరీ హార్ట్ టచింగ్. ఆ బ్రేవరీకి సలాం కొట్టాలి. అక్షయ్ ఖన్నా గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఆయన ఔరంగజేబ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన కూడా మస్తు చేశారు సటిల్గా. రష్మిక కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. తన డబ్బింగ్ తనే చెప్పుకుంది హిందీలో అండ్ బాగా చెప్పింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై ఏఆర్ రెహమాన్ ఈజ్ ఎక్సలెంట్. చాలా ప్లేసెస్లో నాకు జోధా అక్బర్ ఫీల్స్ తీసుకొని వచ్చాయి. ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్, మేకప్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మూవీ ఆర్ట్ అండ్ సెట్ వర్క్ కూడా చాలా బాగుంది. మూవీ నెగిటివ్స్కి వస్తే నరేషన్ స్లో అనిపిస్తుంది అండ్ ఆల్సో యాక్షన్ సీక్వెన్సెస్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ ఆల్సో మూవీలో డ్రామా చాలా తక్కువ ఉంటుంది. ఇంతే భయ నెగటివ్స్. ఇన్ కేస్ మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇట్స్ ట్రూలీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.